హలో అందరికీ నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియోలో మనం మర్చిపోతున్న ఒక పాతకాలపు నాటి ఎండు రొయ్యల కారపొడిని నేను చేసి చూపించబోతున్నాను. ఎండు రొయ్యలతో కూరే కాదండి, ఈ విధంగా కారం చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ కారపొడి వేసుకుని తింటే ఆ టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి పక్కా ట్రై చేస్తారు. ముందుగా ఒక కడాయిని తీసుకుని దానిలోకి 1 స్పూన్ ఆయిల్ మాత్రం వేసుకోవాలండి. ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదండి, 1 స్పూన్ ఆయిల్ మాత్రమే సరిపోతుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఎండు రొయ్యలు తీసుకుని దానికి తలా తోక లేకుండా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత మాత్రమే ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఈ కారపొడి కోసము రొయ్యలు మాత్రమే వాడుకుంటున్నానండి. చాలామంది అయితే రొయ్యల తలకాయలతో మాత్రమే కారపొడి చేస్తారు. ఆ టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఈ రొయ్యల్ని జస్ట్ కలర్ మారే వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారే వరకు ఉంచుకోవాలి. అదే ప్యాన్లోకి మనం కారం తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకోవచ్చండి. ఎండుమిర్చిని అయితే నేనైతే తుంపేయలేదు, ఎండుమిర్చిని నేరుగా ఫ్రై చేస్తున్నాను. దీనిలోకి ఎక్స్ట్రా ఆయిల్ ఏమి వాడుకోవట్లేదు. ఈ ఎండుమిర్చిని కూడా కనీసం ఒక 2 మినిట్స్ మాత్రం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ మనకి ఇక్కడ కలర్ చేంజ్ అయిపోతుంది. ఆ టైం వరకు మాత్రం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ మిర్చిని కూడా అదే ప్లేట్లో వేసుకుని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. దీనిలోకి ఒక గుప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నానండి. దాంతోపాటు 1 స్పూను జీలకర్ర కూడా తీసుకున్నాను. తో పాటు 1/2 కప్పు కొబ్బరి ముక్కలు కూడా తీసుకుంటే కారం పట్టిన తర్వాత ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. కొబ్బరి వేసుకోవడం వల్ల నీసు వాసన కొంచెం తగ్గి మంచి స్మెల్ వస్తుంది. కొబ్బరి కూడా మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. కానీ కొబ్బరి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆ టేస్ట్ అయితే. వీటితో పాటు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నానండి. ఆ చింతపండు కూడా తక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మరీ ఎక్కువైతే పులుపు అయిపోయి ఆ కారంకున్న టేస్ట్ కూడా పోతుందండి. అందుకని కొంచెం మాత్రమే చింతపండు యాడ్ చేసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, అలానే వెల్లుల్లిపాయలు, వేయించి పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యలు అన్నీ వేసుకోవాలండి. దాంతోపాటు మిరపకాయలు కూడా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అవి, అలానే కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. దాంతోపాటు చింతపండు కూడా యాడ్ చేసుకుని మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలి. ఎండు రొయ్యలతో పులుసు కూరలు, అలానే ఫ్రై కూరలు, ఎండు రొయ్యలు కోడిగుడ్డు కాకుండా ఈ విధంగా కారం చేసుకోనండి. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి తినారంటే అస్సలు వదిలిపెట్టరు. చూసారు కదండి వీడియోలో మిక్సీ అయితే అయిపోయింది. ఆ మిక్సీ పెట్టే టైంలో అయితే మంచి స్మెల్ వస్తుందండి. వేడి వేడి అన్నంలోకి 2 స్పూన్ల కారపొడిని వేసుకుని తింటే అబ్బా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ కారపొడి చేసే టైంలో ఎండుమిర్చిని ఎట్లా వాడుకున్నామో అదే ప్లేస్లో గ్రీన్ మిర్చిని కూడా వాడుకుంటే చాలా బాగుంటుందండి ఆ టేస్ట్ కూడా. మనం మర్చిపోతున్న పాతకాలపు వంటకాల్లో ఇదొకటండి. ఎప్పుడు ఎండు రొయ్యల పులుసు, ఎండు రొయ్యల కోడిగుడ్డు పులుసు కాకుండా ఈ విధంగా కారం చేసుకోనండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి వీడియో చాలా సింపుల్గా అయిపోయింది. ఆయిల్ కూడా ఎక్కువేం పట్టలేదండి, చాలా తక్కువ ఆయిల్ పట్టింది. అది కూడా 1 స్పూన్ ఆయిల్ మాత్రమే. సరే కదండి వీడియో చాలా సింపుల్గా అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.